కుమారుడు నిర్ణయ కాలమున తిరిగి వచ్చుట అని వర్తమానం మనం తెలుసుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. 14వ వచనం చదవండి. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా నేను బలము ఉడిగిన దానినైనా తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యావే అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా యావేకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. శారా నేను నవ్వలేదని, కానీ ఎలోహిం ఏం చెప్పండి, నువ్వు నవ్వావు. భయపడి నేను నవ్వలేదని. మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ రెండవ ఈడ్పు. మొదటి ఈడ్పు ఏమిటి? స్వస్థత. రెండవ ఈడ్పు హృదయ రహస్యాన్ని బయట పెట్టడం. అప్పుడు శారా యొక్క హృదయ రహస్యాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? బయట పెట్టాడు. ఆమె నవ్విన దానిని ఆయన గుడారం వెలుపల ఉన్నాడు, ఆమె గుడారంలో ఉన్నది. కానీ ఆయన గుడారం వెలుపల ఉండి ఆయన సర్వశక్తిమంతుడు కనుక శారా నవ్విన విషయాన్ని చూసి, శారా నువ్వు నవ్వావు అన్నప్పుడు అప్పుడు శారా నేను నవ్వలేదని భయపడి చెప్పినప్పుడు నువ్వు నవ్వావు అన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే సర్వశక్తిమంతుడు అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకు జన్మిస్తాడని, కుమారుడు కలుగుతాడని ఆయన చెప్పినప్పుడు ఆమె ఈయనెప్పుడు చాలా చెప్తూ వెళ్తూ ఉంటాడే అన్నట్టుగా ఆమె ఏదో ఆ విధంగా నవ్వింది. కానీ మేము వృద్ధులం అయిపోతున్నాం, మేము ముసలివాళ్ళం అయిపోయాం, మాకు ఇప్పుడు కుమారుడు కలుగుతాడా? ఎందుకంటే శారా గుడ్రా, కుమారుడు కలుగుతాడా అని ఆమె నవ్వింది. కానీ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడండి? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మే విషయాన్ని చెప్తే అందరూ నమ్ముతారు. అది నమ్మే విధంగా లేదు, కానీ అయినా కానీ అబ్రహాము దాన్ని నమ్మాడు. అందుకే ఆయన అంటాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేది. అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు. ఆయన నమ్మస్తాడు. నిర్ణయ కాలము నేను మరలా నీ యొద్దకి వస్తాను. అప్పుడు శారాకి కుమారుడు కలుగుతాడు. మీరు గమనించండి, సర్వశక్తివంతుడు ఇప్పుడు కూడా నమ్మే విధంగా చెప్తే అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఈ భూమిలో విత్తనం నాటుతాము, అది పెరుగుతుంది, అది మొలకెత్తుతుంది అని చెప్తే అందరూ నమ్ముతారు. ఎందుకంటే సహజంగా జరిగేటువంటి విషయమే. ఎక్కడైనా విత్తనాలు నాటినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మొలకెత్తుతుంది. అలాగే బండలో నీరు ఉంది అంటే నమ్మడం కష్టం, కానీ భూమి లోపల నీరు ఉందంటే నమ్మడం సులువే. ఎందుకంటే సైన్స్ చెప్తుంది, మనం కూడా కళ్ళతో చూస్తూ ఉంటాం దాన్ని. ఇక్కడ ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే నమ్మే విధంగా కనపడవు.
కానీ ఆయనకి అసాధ్యమైనదేమి లేదు. ఎందుకంటే మేము వృద్ధులమైపోయాము, మేము ముసలివాళ్ళమైపోయాము, నేను గుడ్రాలుని, ఆ యొక్క అబ్రాహాము గారు కూడా ముసలివాడైపోయారు, ఇంకా మాకు ఇంకా సంతానం ఏంటి, మేము ఇంకా ఈ విధంగా సంతానాన్ని కంటాము అని వీళ్ళు అభిప్రాయపడవచ్చు. కానీ అబ్రాహాము గారు విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి అతని విశ్వాసమందు బలవంతుడు ఆయన బలహీనుడు కాక. మీకు అర్థమవుతుందండి? లేదు, మనం వృద్ధులమైనప్పటికీ కూడా లోకం ఆ విధంగా అభిప్రాయపడవచ్చు, కానీ మనం వృద్ధులమైనప్పటికీ కూడా సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన జరిగించగలడు అని అబ్రాహాము గారు నమ్మారు. ఆయన అందువల్ల సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. ఏమి లేదు చెప్పండి? ఆయన వృద్ధుడైనప్పటికీ కూడా నమ్మాడు, జరుగుతుంది, ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకి జరుగుతుంది, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన జరిగించగలడు, వృద్ధులనైనా యవ్వనస్తులుగా ఆయన మార్చగలడు, ముసలి వాళ్ళనైనా యవ్వనస్తులుగా ఆయన మార్చగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని అబ్రహాము గారు ఏం చేశారు చెప్పండి? నమ్మారు. మీరు గమనించండి, అబ్రహాము విశ్వాసము ద్వారాని, వాళ్ళ యొక్క విశ్వాసము ద్వారాని ఆ శరీరము రూపాంతరించింది. ఆయన హల్లెలూయా. విశ్వాసం లేకపోతే శరీరం ఏమని జరగదు చెప్పండి? రూపాంతరము జరగదు. నువ్వు ఎత్తబడాలన్నా కానీ విశ్వాసము ద్వారానే జరుగుతుంది. ఈ శరీరం రూపాంతరం చెందాలంటే విశ్వాసము ద్వారానే, ఈ వర్తమానమును విశ్వసించుడు ద్వారా నువ్వు విశ్వసించి క్షయమయ్యే లోకాన్ని విడిచి ఈ యొక్క అక్షయమైనటువంటి, అంటే ఎప్పుడు ఉండేటువంటి యుగాలు ఉండే ఆ రాజ్యాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు అప్పుడు నీ శరీరం కూడా ఏమైపోతుంది చెప్పండి? రూపాంతరం నమ్మావు. విశ్వాసం అంటారు దాన్ని, ఎత్తబడి విశ్వాసాన్ని ఇస్తున్నటువంటి వర్తమానం, పునరుద్ధార విశ్వాసం. కాబట్టి అబ్రహాము గారు దాన్ని నమ్మారు కనుక అబ్రహాము యొక్క శరీరం ఏమై చెప్పండి? రూపాంతరము ఎప్పుడు చెందాయి అనేది మనకు బయటపడాలి. ఆదికాండము 17వ అధ్యాయంలో స్వస్థపరచబడ్డారు, సున్నతి నుండి వాడు స్వస్థపరచబడ్డారు. ఆదికాండము 17వ అధ్యాయంలో జరిగింది, సున్నతి నుండి స్వస్థపరచబడ్డారు. ఆదికాండము 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు, అందుకని అది మొదటి ఈడ్పు 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అది రెండవ ఈడ్పు హృదయ రహస్య, మూడవ ఈడ్పు వాక్య బయలుపాటు, మూడవ ఈడ్పు. ఈ మూడవ ఈడ్పులోనే శరీర రూపాంతరం. కాబట్టి ఆదికాండము 19వ అధ్యాయంలో ఈ శరీరమును రూపాంతరం చెందాయి. అబ్రహాము శారా యొక్క శరీరాలు తెల్లవారుజామున రూపాంతరం చెందాయి. దాని మీద చెప్పడం జరిగింది, ఆ వర్తమానాన్ని మీరు విన్నారు. ఆ శరీరములు వాళ్ళ తెల్లవారుజామున రూపాంతరం చెందాయి. అందుకని 19వ అధ్యాయంలో రూపాంతరం చెందాయి. అందుకని 20వ అధ్యాయానికి వచ్చినప్పటికీ వాళ్ళు యవ్వనస్తులుగా ఉన్నారు. అందుకని అబ్రహాము తన భార్య అయినటువంటి శారాని అతడు చెల్లెలని చెప్పమన్నాడు. ఎందుకంటే అంత సౌందర్యంగా ఉన్నాడు శారా. అంటే వాడి శరీరాలు ఏమైపోయినాయి చెప్పండి? రూపాంతరము చెందాయి. కానీ 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక సంతానం కలిగి ఉన్నారు. ఆ సంతానమే ఇస్సాకు. ఇస్సాకు నీతి సూర్యునికి సాదృశ్యంగా ఉన్నాడు. చాలా మంది నీతి సూర్యుడు ఉదయించాడు, మేము నీతి సూర్యుని పరిచర్యలో ఉన్నాం, బోధలో ఉన్నాం, మేము నీతి సూర్యుని వధువు ద్వారా రాకడ జరుగుతూ ఉందని చాలా మంది పనికిమాలిన బోధకులు చెప్తూ ఉన్నారు. కానీ మనం రూపాంతరం చెందాకే ఆయన మధ్యాకాశంలో చూస్తాం తప్ప ముందుగా మనము ఈ శరీరంలో ఉండగా మనము చూడము, ఈ దేహంలో ఉండగా ఆయన మనం దూరముగా ఉన్నామని బైబిల్ చెప్తున్నాం. అందుకని ఆ గుడారము శిథిలమైపోయి గుడారము ఉన్నటువంటి మనము పైన ఉన్న గుడారము ధరించుకోవాలని అపేక్షిస్తూ ఉన్నామని, ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఆయన దూరంగా ఉన్నామని, ఆ గుడారము ధరించుకున్నప్పుడు ఆయన దగ్గర అవుతామని బాగుంది. కాబట్టి 17, 18, 19, 20, 21 అందుకని మనం కూడా
ఆ తెల్లవారుజాములో మనం ఉన్నాం. ఇక్కడ కూడా అబ్రాహాము శారా శరీరములు తెల్లవారుజామున రూపాంతరం చెందాయి. కారణం ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. మనం బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఏకరీతిగా ఉండేవాడు. అందుకని చూడండి, సర్వశక్తిమంతుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత అబ్రాహాము కొంత దూరము వాళ్ళని సాగనంపడానికి, ఇది వెళ్తే వెళ్తారులే అనుకోలేదు, కొంత దూరము వచ్చాడు. అది గౌరవం అంటారు. ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎదురు వెళ్ళడం అనేది గౌరవం. వాళ్ళు ఆహ్వానించడం, వాళ్ళే వస్తారులే ఇంటి దగ్గర కూర్చుంటారు అనుకోవడం కాదు. వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి కొంత దూరము, మీరు ఎవరైనా వెళ్తున్నప్పుడు బంధువులు మీరు బస్ స్టాండ్ దాకో లేకపోతే రోడ్డు దాకో ఎక్కడ దాకా వెళ్తారు, అది గౌరవం అనమాట. అలాగే అబ్రాహాము గారు కూడా ఆ విధంగా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు అబ్రాహాము గారికి నేను చేయబోయే కార్యము నేను ఏ విధంగా దాస్తాను, ఎందుకంటే అనేక జనులకి ఇతడు తండ్రి అవుతాడు కాబట్టి ప్రపంచంలో. కాబట్టి ఈ నేను చేయబోయే కార్యాన్ని ఎలా దాస్తానని చెప్పి ఆయన సొదొమ గొమొరకు చేయబోయేటువంటి, లోతుకు చేయబోయేటువంటి ఆ కార్యముల గురించి అబ్రాహాము గారికి సర్వశక్తిమంతుడు బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆ సొదొమ గొమొరలో లోతును రక్షించడం విషయంలో కానీ, సొదొమ గొమొరను కాల్చివేయ విషయంలో కానీ ఎవరు చేశారు ఆ కార్యాన్ని చెప్పండి? సర్వశక్తిమంతుడు చేశాడు. మీకు అర్థమైనా? నిర్ణయ కాలమున ఆయన అబ్రాహాము యొక్క శారా శరీరమును ఆయన ఏం చేశాడు? మార్చాడు. ఆయనే మార్చగలిగిన వాడు. శరీరం ఎవరు మారుతారు చెప్పండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఈ శరీరాన్ని. కాబట్టి ఇది రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది. ఏంటంటే ఈ కాలము నిర్ణయ కాలముందు నీ యొద్దకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. కాబట్టి నిర్ణయ కాలమున ఇది రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆ నిర్ణయ కాలమున ఆయన వచ్చినప్పుడు వాళ్ళ శరీరములు మార్పు చెంది ఆ తర్వాత వాళ్ళకు కుమారుని కన్నారు. సేమ్ మనకు కూడా ఒక కాలం నిర్ణయించబడింది. ఆ కాలంలోనే మన శరీరాలు మార్పు చెందుతాయి. ఎందుకంటే ఆయన కాలముల ప్రకారముగా నడిచేవాడు. ఆయన కాలముల ప్రకారంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నడుస్తాడు. మీరు ఒకసారి నిర్గమాకాండము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 5వ వచనం. మరియు యావే కాలమును నిర్ణయించి రేపు యావే ఈ దేశములో ఆ కార్యమును జరిగించునను. చాలా అయినా హల్లెలూయా. ఆ కార్యమును ఆయన జరిగించు నిర్ణయ కాలమున. ఆ తర్వాత మరలా మీరు ఆ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 11 వరకు మీరు చదవండమ్మా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుటకు మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు మౌనముగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలెనని. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతిదానికి ఒక సమయం కలదంటున్నాడు.
మనం పొలంలో విత్తనాలు చల్లడానికి ఒక కాలం ఉంది, అలాగే మనము కోతలు కోయడానికి ఒక కాలం ఉంది, వాటిని నూరుస్తడం, ఆ కళ్ళంలో వాటన్నింటినీ కూడా ప్రతిదానికి కూడా ఒక కాలం ఉంది. ఆ కాలముల ప్రకారము ఆయన చేస్తాడు. మీకు అర్థమైందా? ఆ కాలంలో ప్రకారం అవి పడుతూ ఉంటాయి. తగిన కాలం ముందు అంటాడు బైబిల్. తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే అంటే నీటి యొడ్డున నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో చెప్పండి. వాక్యం యొక్క నాటబడి అంటే దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి కూడా నీటి యొడ్డున నాటబడిన వ్యక్తి వలె ఉంటాడు. అతడు తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి తగిన కాలం ముందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా. కాబట్టి ఆయన కూడా ఆయన యొక్క వధువుని తీసుకుని వెళ్ళడం కోసము ఒక కాలమును ఆయన నిర్ణయించాడు. ఆ కాలము ప్రకారం ఎందుకంటే నిర్ణయ కాలమున వస్తానన్న, నిర్ణయ కాలమున అబ్రాహాము దగ్గరకు నిర్ణయ కాలమున ఆయన వచ్చాడు. అబ్రాహాము శారా శరీరమును ఆయన ఏం చేశాడు చెప్పండి? మార్చాడు. వారు యవనస్తులుగా మారారు. కాబట్టి మనము కూడా అబ్రాహాము ఎలాగైతే మార్పు చెందాడో, రూపాంతరం చెందాడో, శారా రూపాంతరం చెందారో, మనము కూడా అలాగ రూపాంతరం చెంది మధ్యాకాశంలో నీతి సూర్యుని, ఇస్సాకు పోలిక నుండి నీతి సూర్యుని మనం మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. కాబట్టి ఆ శరీర మార్పుకు సంబంధించినటువంటి ఆ కాలము ఒకటి నిర్ణయించబడింది. అది ఆయన రాకడని మనం గ్రహించగలం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము. నేను దీని మీద తర్వాత వర్తమానం మీకు బోధించడం జరుగుతుంది. కీర్తన గ్రంథము 102వ అధ్యాయములో 13వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. 13వ వచనాన్ని. సియోనును కరుణించదువు, సియోనును కరుణించదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. చూడండి ఇక్కడ ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆయన దయ చూయించుటకు ఒక నిర్ణయ కాలమే వచ్చును. మీరు అక్కడ చదవండి, మూలుగు ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏముంటాయి చెప్పండి? మూలుగు అవన్నీ వ్రాయబడి ఉంటాయి. అది తర్వాత మనం నేర్చుకున్నాం. కాబట్టి నిర్ణయ కాలమే వచ్చిన ఆయన దయ చూపించుడికి ఏమొచ్చిందంటే చెప్పండి? నిర్ణయ కాలమే వచ్చింది. ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు రెండవ రాకడలో నీతిమంతుల పట్ల ఆయన దయ చూపిస్తాడు. కాబట్టి ఆ దయ చూపించేటువంటి ఆ కాలమే అది ఆ రాకడ కొరకు నిర్ణయించబడినటువంటి కాలమే. కాబట్టి నిర్ణయ కాలంలో ఆయన కాలాన్ని నిర్ణయించాడు. రెండవసారి ఆయన రావడానికి ఆయన నిర్ణయించిన ఆ కాలంలో ఆయన వస్తాడు, ఆయన నుంచి తీసుకుని వెళతాడు అని ఈ 2000 సంవత్సరాల క్రితం నుండి అనేక మంది ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఆ కాలం ఏమిటి ఎవరికి తెలియదు. ఆ కాలం ఏమిటి ఎవరికి? ఆ కాలం ఎప్పుడు వస్తాడో ఆయన చెప్పడమైనా 8వ దినం వస్తానని చెప్పాడు. సారీ, ఆయన ఏ దినమును వచ్చిదనో, ఏ జామును వచ్చిదనో, ఏ గడియను వచ్చిదనో తెలియదు అన్నాడు. మీకు అర్థమైందా? ఆ తండ్రికి మాత్రమే తెలుసు. దూతలకు కూడా ఎవరికి కూడా ఆ దినము కానీ, ఆ జాము కానీ, ఆ గడి కానీ ఎవరికి తెలియదని చెప్పి. మరి ఏ దినం అనుకోవాలి, అది ఏ జాము అనుకోవాలి, అది చెప్పడం కూడా ఆయన ఆ మనిషి కుమారుడు దినమనే మాటను ఉపయోగించాడు. కానీ ఆ దినం ఎప్పుడు తెలియదు. అస్తమయమైన వచ్చేదనో, అర్ధరాత్రి వచ్చేదనో, కోడి కూసే వేళ వచ్చేదనో, తెల్లవారుజామును వచ్చేదనో, ఎప్పుడు వచ్చేదనో అని జాముల్లో వస్తాడు, దినములో వస్తాడు, జాములో వస్తాడు. కానీ ఆ దినం ఏమిటో, ఆ జాము ఏమిటో ఎవరికి తెలియదు. ఫలానా జాము దినానికి మనకి ఈ 7 దినాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, మరలా ఆదివారం. అదే మొదటి దినం, అది అలాగా దినాలు ఉన్నాయి, జాములు ఉన్నాయి. రాత్రికి మనకు 4 జాములు ఉన్నాయి. కానీ అది ఏ జామో చెప్పలేదు, అది ఏ దినమో చెప్పలేదు. 7 దినాల్లో ఏ దినాలు వస్తారు? వారానికి ఎన్ని రోజులు చెప్పండి? 7 రోజులు. మీకు అర్థమైందా? కానీ ఎప్పుడు వస్తాడు ఆయన ఏమి చెప్పలేదు. కానీ దినములో, జాములో, గడిలో వస్తానని చెప్పాడు.
అందువల్ల ఎవరు కూడా ఆ దినము జాము గడియ తెలియదు, మాకెవరికి తెలియదు. ఆయన వచ్చే ఆ కాలాన్ని నిర్ణయించాడంటే ఒక దినములో, ఒక జాములో, ఒక గడిలో వస్తాను కాలాన్ని గురించి చెప్పాడు. కానీ ఆయన నిర్ణయించిన కాలాన్ని తెలియజేశాడు. కానీ అది ఎప్పుడో చెప్పలేదు. అంటే ఆ దినం ఏమిటో, ఆ జామే జామో, ఎందుకంటే జాములు 4 ఉన్నాయి, దినాలు ఉన్నాయి, అందుట్లో ఏ దినమో తెలీదు. కానీ వస్తానన్నాడు. కాబట్టి అందరికి కూడా ఆయన దినములు జాములు వస్తాడని అందరికీ తెలుసు. కానీ అది ఎప్పుడో తెలీదు, అది ఎప్పుడో ఎవరికి తెలీదు. అందుకని నిర్ణయ కాలము వచ్చేది అంటే ఆ దినము, ఆ జాము, ఆ గడి ఆయన తన యొక్క బిడ్డలను రక్షించడానికి, ఆ యొక్క మహిమ శరీరముతో పైకి తీసుకొని వెళ్ళడానికి ఆయన నిర్ణయించినటువంటి దినము, జాము, గడి ఆయన. హల్లెలూయా. అనేది ఎవరికి తెలీదు. కానీ ఆయన ఏం చెప్పాడనండి, దశలు రాసిన పత్రిక అంటే 1వ దశలు రాసిన పత్రికలో మొదటి అనగా 5వ అధ్యాయము మొదటి వచ్చి నుండి మనం ఒకసారి చదువుకుందాం. చదవాలి, త్వరగా చదవాలి. సహోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును, అలాగే యాషువ దినమొచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తప్పించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం వెలుగు సంబంధులను పగటి సంబంధులమై ఉన్నాము కనుక ఆ కాలంను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. ఆ దొంగవలి మీ మీదకు రావడానికి, అకస్మాత్తుగా దొంగవలి మీ మీదకు రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు. కాబట్టి ఆ ఉగ్రత అనేది అకస్మాత్తుగా రాదు. కానీ ఆయన్ని మీరు చూస్తారు, ఆ కాలాన్ని మీరు తెలుసుకుంటారు, ఆ కాలాన్ని మీరు గుర్తిస్తారు అని చెప్పారు. హల్లెలూయా. చాలా మంది ఏం చెప్తుంటారంటే ఆ రెండవ రాకడ ఫలానా, అది మా ముందు మీరు మాట్లాడుతుంటారు దాని గురించి. బైబిల్లో ఎక్కడుందండి అంటుంటారు చాలా మంది, ఆ విధంగా అభిప్రాయపడుతుంటారు చాలా మంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందండి, ఆ కాలము గురించి, ఆ సమయాన్ని గురించి మీకు రాయనక్కర్లేదు. ఆయన దినములో, జాములో, గడియలో ఆయన వస్తాడు. ఆ దినం ఏమిటో, ఆ జాము ఏమిటో, ఆ గడి ఏమిటో మీకు రాయనక్కర్లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అది మీకు బయలుపరచబడుతుంది, ఆ సమయం మీకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే మీ మీద దొంగవలే ఆయన రావడానికి, ఆయన ఉగ్రత అకస్మాత్తుగా మీ మీదకు రావడానికి మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు, పగలు సంబంధులు. కాబట్టి మీకు ఆ దినము, ఆ జాము, ఆ గడియ తెలుస్తుంది అన్నట్టుగా అక్కడ దశలకు రాసిన పత్రికలు పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆ సమయాన్ని, ఆ కాలాన్ని ఆయన తప్పనిసరిగా తన వధువుకు ఆయన బయలుపరుచుకుంటాడు. తన ప్రజలకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి, బయలుపరుచుకుంటాడు. ఎందుకంటే రెండవసారి నుండి ఉగ్రత. అందుకని ఆ దశలు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి, అకస్మాత్తుగా లోకానికి ఏమొస్తుంట, నాశనం తటస్థించును. మీరైతే దాని నుండి తప్పించబడతారు. ఆ సమయం మీకు తెలుస్తుంది, ఆ దినము మీకు తెలుస్తుంది, ఆ యొక్క జాము మీకు తెలుస్తుంది. అందువల్ల మీ మీదకి అకస్మాత్తుగా ఉగ్రత రాదు. ఎందుకంటే ఆ ఉగ్రతను తప్పించుకునే జాము, గడియ, ఆ దినము ఎరిగినప్పుడు మనము అకస్మాత్తుగా దానిలో పడిపోం, దాని నుండి
తప్పించుకుంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 2వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఏలియా ఆరోహణమయ్యే కాలము ఏలియా ఎరుగున్నాడు. 2వ రాజుల గ్రంథము మీరు ఒకసారి చూడమ్మా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నాం. యావే సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యావే నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యావే జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యావే నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడని. ఆయన ఏలియాకు తెలుసు, ఎలీషాకు తెలుసు, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు కూడా తెలుసు. నేడు నీ గురువును పరమునకు తీసుకుని వెళ్ళదని, ఆ సరస్వతిని తీసుకుని వెళ్తాడు, నీవు ఎరుగుదువా అంటూ ఎలీషా అంటాడు, నేను ఎరుగుదును మీరు ఓడుకున్నాడు. కాబట్టి ఏలియా తను ఆరోహణమయ్యే కాలాన్ని ఎరిగి ఉన్నాడు కనుక నీవు కూడా ఆరోహణమయ్యేటువంటి ఈ కాలమును నీవు ఎరిగి ఉన్నావు. ఆ కాలాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఆ కాలం ఆయన ఏం చేస్తాడు చెప్పండి, తెలియజేస్తాడు. అందుకని ఆ తెలియజేయలేదు అనుకోండి, ఆ కాలం ఏంటి తప్పించుకునేటువంటి ఒక కాలం కానీ ఆ వర్తమానం కానీ మనకు తెలియలేదు అనుకోండి, ఆయన వచ్చే విషయము, లోకాన్ని నాశనం చేసే విషయము, రక్షించబడే విషయం మనకు తెలియలేదు అనుకోండి, మనము లోకులతో పాటు మనం కూడా నశించిపోతాం. మరి తప్పించుకునే తెలియదు కదా మనకి. ఎలా తప్పించుకోవాలో దారి తెలియదు, ఏ విధంగా ఉంటే తప్పించుకుంటామో తెలియదు, ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం కూడా ఏమైపోతాం చెప్పండి, ఉగ్రతలో పడిపోతాం. ఆ ఉగ్రతలో పడిపోకుండా ఉన్న నిమిత్తమై మనకు ఆయన ఏది బయలుపరుస్తాడు. ఆ విషయాన్ని దాయుడు అంటే లోకమునకు సంబంధించిన కృపావర్తమానాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అంటే మొదటి రాకడానికి సంబంధించిన విషయాన్ని, అది అందరికి సంబంధించింది కాబట్టి, అది అన్ని జీవులకు సంబంధించిన సువార్త కాబట్టి, ఈ 2వ రాకడ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన వధువుకు మాత్రమే ఈ విషయాన్ని చెప్తాడు తప్ప ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పడు, ఎవరికి బయలుపరచడు. అందుకని నోవహు కాలంలో నోవహు ఆ యొక్క కుటుంబము వధువుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ వధువుకు సాదృశ్యంగా ఉన్నారు కనుక మిగతా లోకము అదంతా కూడా ఇప్పుడున్న లోకానికి సాదృశ్యంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఆ యొక్క 8 మంది ఉన్నారు ఆ యొక్క కుటుంబంలో. అప్పుడు సర్వశక్తిమంతుడు అంటే వధువుకు సాదృశ్యంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళని దర్శించి మీరు ఓడలోకి వెళ్ళండి, ఇంక ఈ ప్రపంచాన్ని నేను తుడిచిపెట్టబోతున్నాను. ఆ విషయాన్ని చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మారు. నిజమే, ఈ ప్రపంచాన్ని ఆయన అంతం చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. ఓ ఈయనే ఆనోకుతో ఉన్నవాడు, ఈయనే మా పితరులతో ఉన్నవాడు, ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నాడని గ్రహించి ఆ నోవహు ఏం చేశాడనండి, తన కుటుంబంతో పాటు ఓడలోనికి వెళ్ళాడు. అందుకని బైబిల్ ఏం రాయబడి చెప్పండి, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినమున ఆ జల ప్రళయం వచ్చి వాళ్ళని కొట్టుకొని పోవు వరకు వాళ్ళు ఎరుగుకుపోయేది. అంటే లోకానికి ఆ జల ప్రళయం ఎప్పుడు వస్తో లోకానికి తెలీదు. జల ప్రళయం వస్తుందనే విషయము, ఇప్పుడు ఇది జల ప్రళయము పలానప్పుడు రాబోతా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇది ఓడలోకి వెళ్ళే సమయం ఇదే. ఈ సమయంలో కనుక నేను ఓడ వెలుపల ఉన్నాను అనుకోండి, ప్రమాదంలో పడిపోతాను, లోకంతో పాటు నశిస్తానని అతడు గ్రహించి అతను ఓడలోకి వెళ్ళిపోయాడు. ఆ కాలాన్ని కనుక బయలుపరచకపోయినట్లయితే, ఆ తీర్పును కనుక బయలుపరచకపోయినట్లయితే అతడు కూడా ఏమైపోతాడు చెప్పండి, ఉగ్రతలో పడిపోతాడు. సేమ్ లోతు కూడా అదే జరిగింది.
లోతు కూడా దూతలు వచ్చి ఈ ఊరి దోష శిక్షలో మీరు వేకువజామున వచ్చారు, ఈ ఊరి దోష శిక్షలో మీరు నశించిపోకుండా ఉండు నిమిత్తం. ఎందుకంటే ఊరు వారి యొక్క దోషాలను బట్టి సర్వశక్తి మంది శిక్షించబోతున్నారు, వారి పాపాలను బట్టి ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు ఆయన నాశనం చేయబోతూ ఉన్నాడు కనుక వారి యొక్క హేయమైన క్రియలను బట్టి సర్వశక్తి మంతులు నాశనం చేయబోతూ ఉన్నాడు కనుక దాని నుండి నువ్వు తప్పించుకోవడం కోసం ఊరు దోష శిక్ష నుండి నువ్వు తప్పించుకున్న నిమిత్తం. ఎందుకంటే ఊరు మీద కనుక సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి, ఆ పక్కనున్న పట్టణాల మీదకి ఉగ్రత రాబోతున్న విషయము, ఆయన నాశనం చేయబోతున్న విషయం. అందుకే వాళ్ళు అంటారు, మేము ఈ యొక్క ఆ స్థలమును లేకపోతే ఈ చోటును మేము నాశనం చేయవచ్చుతిమి. ఇదే విషయాన్ని లోతు తన అల్లుడితో కూడా చెప్తాను, ఇది నాశనం, ఇది నాశనం కాబోతుంది కనుక ఈ చోటు విడిచి మీరు బయటికి రండి. ఆ విషయాన్ని వాడు బయటికి రమ్మని చెప్పాడు ఆయన. అదే ఎక్కి రమ్మనే స్వరం, పైకి ఎక్కి రమ్ము అనేది ఉంది, పిలిచాడు ఆయన. ఆ సమయం వాళ్ళకి తెలిసింది, అయ్యో ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయము, ఇక భూమి మీద ఉగ్రత రాబోతా ఉంది, ఇది మనం తప్పించుకునే సమయము. ఇప్పుడు కనుక నేను సొదొమ గొమొర్రా నుండి కనుక వెలుపలకు వెళ్ళకపోయినట్లయితే, సొదొమ నుండి వెలుపలకు వెళ్ళకపోతే సొదొమ వారికి ఏ గతి పట్టిందో నాకు కూడా అదే గతి పట్టిందని, అందువల్ల ఉగ్రత వచ్చే విషయాన్ని, ఆ యొక్క అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రాలు కాలిపోయే విషయాన్ని అతడు ఎరిగి ఉన్నాడు కనుక తప్పించుకున్నాడు. ఎన్నోళ్ళు ఏమైపోయి చెప్పండి, నమ్మనోళ్ళు ఉన్నారు, ఎన్నోళ్ళు కూడా ఉన్నారు, విని అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మలేదు వాడు. లోతు మళ్ళీ అల్లుడు ఏం చేశారు చెప్పండి, అపహాస్యం చేశారు. వాళ్ళు ఎరగిన వాళ్ళందరూ ఏమైపోయారు, నశించారు. తప్పించుకునే సమయాన్ని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆయన రాకడ సమయం వాళ్ళకి అది ఛాయగా ఉంది, అది వాళ్ళకి తెలియదు వాళ్ళకి. అందును బట్టి వాళ్ళు ఏమైపోయారంటే సొదొమ గొమొర్రాలో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోయారు. అందుకని ఆయన ఏం చెప్పండి, నోహు దినములో జరిగినట్లు కానీ, లోతు దినములో జరిగినట్లు కానీ నా రాకడలో కూడా అప్పుడు వాళ్ళు ఎరిగి ఉన్నప్పుడు నీకు కూడా ఆయన తప్పనిసరిగా తెలియచేయాలి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. వాళ్ళు ఆనాడు ఉగ్రతను తప్పించుకునే సమయం ఏదో వాళ్ళు ఎరిగి ఉన్నారు. ఆ సమయాన్ని బట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఉగ్రత తప్పించుకునే సమయం ఎరగనటువంటి వారు ఉగ్రతలో పడిపోయారు. కాబట్టి వాళ్ళు ఆనాడు తీర్పును వాళ్ళు ఎరిగి ఉన్నారు కనుక ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా, ఎందుకంటే మనల్ని ఇప్పుడు ఉగ్రతను తప్పిస్తున్నాడు, వెలుగులకు వెళ్ళమంటున్నాడు, అంటే ఈ ప్రపంచాన్ని అనగా సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడని వాళ్ళు గ్రహించారు కనుక వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి, ఎరగలేదు. అందుకని వాళ్ళు ఉగ్రతలో పడిపోయారు. అందుకని నోవహు కాలంలో 7 దినములైన తర్వాత 8వ దినమున వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. ఆ జలప్రళయం అదే దినంలో వచ్చింది. లోతు తెల్లవారుజామున సొదొమ విడిచి వెళ్ళిపోయాడు. మరలా తర్వాత ఏమొచ్చింది చెప్పండి, సూర్యోదయమున ఉగ్రత వచ్చేసింది. సేమ్ ఇప్పుడు కూడా మనము 7 సంఘకాలాల తర్వాత 7 దినములు అనగా 7 సంఘకాలాలు, మరలా మొదటి దినమే మరలా తిరిగి వచ్చింది. దీన్ని 8వ దినం అంటారు, మొదటి దినం అంటారు. సండే అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటే ఈ యొక్క దినాలు. కానీ ఈ ప్రకృతి సంబంధమైన దినాలు, కానీ మరలా ఆదివారంలో వస్తుంది 8వ దినం. అంటే 7 దినాలు 8వ దినం, దీన్ని మొదటి దినం. ఇది సర్వశక్తిమంతుని యొక్క దినం, మనిషి కుమారుని యొక్క దినం. అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ దినం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి వేకు నక్షత్రము ద్వారా ఈ యొక్క 2000 సంవత్సరాల యొక్క ముగింపులో మనకి ఈ యొక్క న్యాయాధిపతిగా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నిర్ణయించినటువంటి ఆయన రాకడ కోసం ఆయన నిర్ణయించినటువంటి ఆ దినము, జాము, గడియ మనకు ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు మనిషి కుమారుడు ఆయన నిర్ణయించినటువంటి కాలముని ఆయన తిరిగి వచ్చాడు. ఆయన నిర్ణయించాడు ఎప్పుడు వస్తాను, కానీ ప్రకృతి సంబంధమైన దినాలు కాదవి, ఆత్మ సంబంధమైన దినాలు. అందుకని 7 సంఘకాలంలో 7 దూతల యొక్క దినాలు. ఇది ఆయన దినము. అందుకే ఈ దినములో నీతిమంతులను రక్షించడము, అలాగే యూదుల్ని రక్షించి లోకముని ఇంకా అనగా రోమా సామ్రాజ్యముని ఇంకా నాశనం చేయడం. ఈ విధంగా ఆయన న్యాయాధిపతిగా
తన కార్యములను ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిర్ణయ కాలమున ఆయన తిరిగి వచ్చాడు. అబ్రాహాము దగ్గరికి వచ్చిన రీతిగాని అబ్రాహాము శరీరములు తెల్లవారుజామున రూపాంతరం చెందాయి. అంటే రాత్రి యొక్క 4వ జాములు రూపాంతరం చెందాయి. మనము కూడా ఇప్పుడు రాత్రి యొక్క 4వ జాములో మనం ఉన్నాం. తెల్లవారుజాములో ఉన్నాం. ఇది ఆయన దృష్టిలో తెల్లవారుజాము, ఇది ఆయన దృష్టిలో ఆయన 8వ దినము, ఆయన దినం ఇది, ఆయన జాము ఇది. అందువలన 8వ దినములు తెల్లవారుజాములు 3వ గడియలో ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. 3వ గడియలో 8వ దినములు తెల్లవారుజాములు ఆయన వస్తాడని లేఖనాలు చెప్తాడు. కాబట్టి ఆయన వచ్చాడు కనుక ఇప్పుడు ఆయన రాకడ యొక్క కాలం మనకు బయలుపరచబడింది. ఆయన రాకపోతే ఈ దినం మనకు తెలియదు, ఈ జాము మనకు తెలియదు, ఈ గడియ మనకు తెలియదు, ఏం మనకు తెలియదు. ఆయన వచ్చాడు కాబట్టి ఇవన్నీ బయలుపరచాడు ఆయన వచ్చి. కాబట్టి మనిషి కుమారుడు 2000 సంవత్సరం నాడు ఆయన నిర్ణయించిన ప్రకారమే ఆ కాలముని, నిర్ణయ కాలముని ఆయన వచ్చాడు. హల్లెలూయా. దినానికి సరిపోతుంది. ఆ కాలానికి ఇప్పటికి అది సరిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం రాత్రి యొక్క 4వ జాములు, అందుకే బైబిల్లో 8, 4, 3లో పునరుద్ధానం జరిగింది. 8, 4, 3లో పునరుద్ధానం జరిగింది. బైబిల్ ఆ కాలాలను తెలియజేస్తా ఉన్నాయి. ఆ సంఖ్యలు 8, 4, 3 బైబిల్లో మీరు చూడండి. పునరుద్ధానం జరిగింది 8, 4, 3లోని బైబిల్ 8, 4, 3లోనే పునరుద్ధానము జరిగింది. మీరు చూడండి, ఆనోకు ఎప్పుడు వెళ్ళాడో మనం ఒకసారి చూద్దాం. ఆనోకు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆనోకు 60 ఏళ్ళు బ్రతికి 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు సర్వశక్తిమంతుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములని 365 ఏండ్లు ఆనోకు సర్వశక్తిమంతుడితో నడిచిన తరువాత సర్వశక్తిమంతుడు అతన్ని తీసుకొని పోయాడు కనుక అతడు లేకపోయినా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆనోకు 365 సంవత్సరాలు, అంటే 300 దాటిపోయి 400 సంవత్సరములు ఆనోకు ఆరోహణమయ్యాడు. ఆయన నామనిస్తాడు. 4లో ఆనోకు ఆరోహణమయ్యాడు. 400లో ఆనోకు ఆరోహణమైనట్టు మనము చూస్తాం. 4లో రాత్రి యొక్క 4 జాములు మనం ఉన్నాం. 4లో ఆరోహణమయ్యాడు. అతడు మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు. మరణాన్ని చూడలేదు. అతడు సజీవుడిగా ఉన్నప్పుడే ఆ శరీరము మార్పు పొంది పైకి వెళ్ళిపోయాడు. అందుకని సజీవులు అయినటువంటి మనం కూడా ఆ విధంగా మార్పు చెందుతామని బైబిల్ చెప్తాం. మన శరీరము మార్పు చెందుతుందని బైబిల్ చెప్తాం. కాబట్టి మన శరీరం మారేది ఎప్పుడు చెప్పండి? 4. అందుకని ఎక్కిరమనే స్వరము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కనపడతారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పండి 7 సంఘకాలాలు ఉన్నాయి. ఇక్కడ 4వ అధ్యాయంలో ఎక్కిరము అని ఉంది. ఇక్కడ కూడా 400లో ఆనోకు శరీరం మార్పు చెంది పైకి వెళ్ళాడు. అందుకని ఇక్కడ 4 ముడిపడి ఉంది. పునరుద్ధానానికి ఏం ముడిపడి ఉంది చెప్పండి? 4 సంఖ్య. అందుకనే సంఖ్యలు బైబిల్ ప్రకారంగా సంఖ్యలకు అర్థం ఉంది. 12 అంటే ఆరాధన, 40 అంటే శోధన, 8 అంటే నిత్యత్వము లేకపోతే నూతన సృష్టి, 12 ఆరాధన, 50 జూబ్లీ, ఇలాంటి 40 శోధన, ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో సంఖ్యలకు అర్థాలు. కాబట్టి ఇక్కడ కూడా
నాలుగు అనేటువంటిది విమోచన తెలియజేస్తున్నాడు. గారు 4 అనేది విమోచన అని చెప్పాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క 4లో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎలాగో ఇక్కడ కూడా ఆలోకు శరీరము 400లో శరీరము మార్పు చెంది పైకి వెళ్ళిపోయాడు. పునరుద్ధానానికి 4కి ముడిపడి ఉంది. ఆయన మనిషి హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత పిల్లారా మనం బైబిల్లో ఏలియాని మనం చూస్తున్నాం. ఏలియా 3లో నుండి ఆరోహణమయ్యాడు. బేతేలు, యెరికో, యార్దాను అనగా 3లో నుండి ఏమైపోయి చెప్పండి, ఆరోహణము అయినాడు. యార్దాను నుండి ఆరోహణమయ్యాడు. బేతేలు, యెరికో, యార్దాను 3లో నుండి ఆరోహణమయ్యాడు. మనము కూడా ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? 2000 సంవత్సరాలు అయిపోయి 3లో మనం. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి 4 జాములుగా తెల్లవారుజాములో మనము ఉన్నాం. ఆరోకు 4లో నుండి ఆరోహణమయ్యాడు. ఏలియా 3లో నుండి ఆరోహణమయ్యాడు. అలాగే అంటే పునరుద్ధానం చెందాడు. అలాగే బైబిల్లో మీరు మృతుల పునరుద్ధానం ఉంది బైబిల్లో. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు మెస్సయ్య ఏలీలామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలియాని పిలుస్తున్నాడు అనుకుని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుపోయి స్వంజి తీసుకొని చిరకాలో ఉంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చను. తగ్గిన వారు ఊరుకుండి ఏలియా అతను రక్షించవచ్చునేమో చూతుమని మెస్సయ్య మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచింది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చీయను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. ఆయన హల్లెలూయా. నీకు ఉత్సాహం ఉండకపోవచ్చు, నీ పంపు కొడితే నీకు ఉత్సాహం. ఈ పంపు కొట్టాల్సిన పని నీ మాటలేగానే వస్తుంది నీకు ఆనందం. నీ ఎదుటోళ్ళని ఎవరొకరు చూస్తే అలా ఆనందాన్ని సులువుబడి ఇలా అంటాం. అది కాదు. ఈ మాట వినగానే పునరుద్ధానాల గురించి మాట వినగానే ఏమంతా చెప్పండి, సంతోషం వచ్చి ఆమెన్ హల్లెలూయా అంటాం. కాబట్టి అక్కడ 3 కనబడతా ఉంది. మధ్యాహ్నము 3 గంటల సమయంలో 3, 8, 4, 3. ఇప్పుడు 4, 3 మనం చూస్తున్నాం. ఆ 3లో ఏం జరిగింది చెప్పండి? పునరుద్ధానం జరిగింది. ఆ శరీరములు మృతులైన శరీరములు పైకి లేచాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనము 3వ దినములో మనం ఉన్నాం. ఆయన పరిస్థితి హల్లెలూయా హల్లెలూయా. మహిమ రూపము కమారి యాశువతో ముందును నేను యాశువతో ముందును. మహిమ రూపము కమారి యాశువతో ముందును నేను యాశువతో ముందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ తర్వాత మెస్సయ్య గురించి మనం చూస్తే మెస్సయ్య ఎప్పుడు పునరుద్ధానం చెందాడు చెప్పండి? 8వ దినములో తెల్లవారుజామున
మూడవ దినములో, చాలా సందర్భాల్లో మూడవ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి 8, 4, 3లో పునరుద్ధానం చెందాడు. 8, 4, 3లో ఆయన పునరుద్ధానం చెందాడు. ఆ తరువాత 40 దినముల వరకు కనపడ్డాడు. అప్పుడు 40వ దినములు ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఇప్పుడు 8వ దినములు తెల్లవారుజాములో ఉన్నాం కాబట్టి వధువు కూడా ఈ 8వ దినములు తెల్లవారుజామున 3వ గడియలు 3వ దినములు ఆమె కూడా పునరుద్ధానం చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మిగతా వాళ్ళు 8, 4, 3 అలా పునరుద్ధానం చెందితే ఇక్కడ మెస్సీ దగ్గరకు వచ్చేటప్పటికి 3 ఏకమై ఉంటాయి, 3 సంఖ్యలు. అలాగే వధువు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా 3 సంఖ్యలు ఏకమై ఉంటాయి. కనుక ఇక్కడ ఆ యొక్క మృతులు పైకి లేపబడ్డారు. 3లో మెస్సీ కూడా 8, 4, 3లో ఆయన పైకి లేపబడిన తర్వాత 40 దినాల వరకు కనబడి ఆ 40వ దినములు అక్కడ 4 ముడిపడి చూడండి. 40వ దినములు ఆయన పునరుద్ధానం చెందాడు. ఆయన హల్లెలూయా. 4వ జాములో మనం ఉన్నాము. ఇది పునరుద్ధాన సమయం, ఇది పునరుద్ధాన కాలం ఇదే. అందుకనే బైబిల్లో ఏది కూడా వ్యర్థంగా రాయబడదు, అది నీకోసమే ప్రతిదీ రాయబడింది. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవడం కోసమే, నీ కాలాన్ని నువ్వు గుర్తించడం కోసమే, నీవు ఆరోహణమయ్యే కాలాన్ని నువ్వు గుర్తించడం కోసమే, ఆయన నీ కోసం వచ్చినటువంటి నిర్ణయ కాలాన్ని నువ్వు గుర్తించడం కోసమే, నీవు పునరుద్ధానం చెందడం కోసం కాలం నిర్ణయించబడింది కనుక ఈ కాలం నువ్వు గుర్తించడం కోసమే, నీ కోసమే బైబిల్లో ప్రతిదీ రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు రాజకుమార్తెవు. నీవు ప్రజలందరూ కూడా రాజులై ఉన్నారు, యాజకులై ఉన్నారు. నీవు ఆ రాజు యొక్క సంతానమై ఉన్నావు. ఇప్పుడు నువ్వు సామాన్యంగా కనపడవచ్చు, నువ్వు దేనికి నువ్వు రాజ సంతానమై ఉన్నావంటే మన ప్రతి ఒక్కరు రాజులు వచ్చి లోకంలో ఉన్నతమైన వారు గొప్పవారు ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రతి దానికి మరణించేదానికి వాళ్ళు రాజులుగా ఉన్నారు, నశించేదానికి రాజులుగా ఉన్నారు, ముక్కి మూలిగేదానికి రాజులుగా ఉన్నారు. కానీ నీవైనట్లయితే మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి వ్యాధులు, కన్నీరు, దుఃఖము ఏమీ లేనటువంటి ఆ రాజ్యమునకు రాజు అయినటువంటి ఆ రాజు యొక్క సంతతిగా నీవు ఉన్నావు. ఎంత గొప్ప ధైర్యంతో చూడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పిల్లలంటే నీ స్థాయితో నువ్వు ఆలోచించుకో. ఒక పాపాత్ముల పిల్లలు కాదు, ఒక దొంగ యొక్క పిల్లలు కాదు మీరు, లేకపోతే ఒక విచారి యొక్క పిల్లలు కాదు మీరు, ఒక త్రాగుబోతు యొక్క పిల్లలు కాదు, ఒక దుర్బోధకుల యొక్క పిల్లలు కాదు, లేకపోతే ఒక కయ్యూని పిల్లలు కాదు, లేకపోతే ఒక ఇస్కరియోతు పిల్లలు కాదు, లేకపోతే సర్ప సంతానము కాదు, నీవు సర్వోన్నతుని యొక్క సంతానం. ఎంతో గొప్ప ధన్యతతో కాబట్టి నీవు ఇప్పుడు 8వ దినములు తెల్లవారుజాములు 3వ దినములు అనగా 7 సంఘకాలాల తర్వాత. అందుకని 2వసారి ఆయన ఎప్పుడు వచ్చాడు చెప్పండి? ఆయన నిర్ణయించిన కాలంలోనే ఆయన వచ్చాడు. 8వ దినము తెల్లవారుజాము 3వ గడియని ఆయన నిర్ణయించాడు. ఆయన రాకడ సమయముగా నిర్ణయించాడు. ఆ యొక్క రాకడ సమయంలో ఇప్పుడు ఆయన వచ్చి ఆయన నిర్ణయించిన కాలాన్ని ఆయన నిర్ణయ కాలంలో ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన నిన్ను లేపుడు కొని తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. అందువల్ల ఇది నిన్ను పైకి తీసుకుని వెళ్ళే సమయమని, నిన్ను పైకి లేపుకొని తీసుకుని వెళ్ళే సమయమని ఈ దినము, జాము, ఈ గడియ రుజువు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీవు 2వ రాకడలో ఉన్నాడు, ఇది సత్యం అనడానికి కరెక్ట్ ఏంటంటే బయలుపాటు. గారు వర్తమానం నమ్మడానికి అద్భుతాలు ఉన్నాయి, సూచకులు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. అదుగా మేఘములో ఆయన ప్రత్యక్షమైన ఆయన కాలంలో అది ఇది మరి ఏమిటి వర్తమానం నమ్మడానికి రుజువు? కాలం యొక్క బయలుపాటే. ఆయన నిర్ణయ కాలంలో వచ్చేదని చెప్పాడు. ఆయన నిర్ణయించిన కాలం 8, 4, 3
ఆ కాలమును ఆయన బయలుపరిచాడు. లేపబడే కాలమని బయలుపరచబడలేదు. వాక్య బయలుపాటి ఇది సత్యమని రుజువు చేస్తాం. అందుకని అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు వీటన్నిటిని బట్టి అబ్రాహాము ఆయన నమ్మలేదు, ఆ స్వరమును బట్టి నమ్మాడు. అబ్రాహాము నువ్వు బయలుదేరి వెళ్ళము అని అంటే 12వ అధ్యాయంలో అబ్రాహాము అది ఏ స్వరమో, దైవ స్వరమేమో, ఆ స్వరమేమో, ఈ స్వరమేమో అని ఏమాత్రం సందేహించలేదు. లేకపోతే సూచక్రియ చూపించు, మహత్కార్యాన్ని చూపించు, అద్భుతాలను చూపిస్తూ అప్పుడు నీవు సర్వశక్తి మంత్రులని నేను నమ్ముతాను అనలేదు. అతడు ప్రత్యక్షత కలిగిన వాడు కనుక, బయలుపాటు కలిగిన వాడు కనుక ఆ స్వరము సర్వశక్తి మంత్రుల స్వరమే అని నమ్మాడు. అది ప్రత్యక్షతతో కూడినటువంటి ఆరాధన. అలాగే అబ్రాహాము దగ్గరికి 3 మనుషులు వచ్చినప్పుడు మీరు దూతలని లేకపోతే సర్వశక్తి మంత్రుని నమ్మాలంటే ఏదో ఒక బయలుపాటు చేయండి, ఏదో ఒక అద్భుతాన్ని చేయండి, మహత్కార్యాన్ని చేయండి, అప్పుడు నేను నమ్ముతాను అని అనలేదు ఆయన. ఆ 3 చూడగాని సర్వశక్తి మంత్రులు దూతలు ఎవరో, అందుతో ఎలోహిం ఎవరు అబ్రాహాము గుర్తించాడు. అంత వివేచన కలిగిన వాడు ఆయన. నీవు కూడా ఈ చివరి కాలంలో అలాంటిది కలిగి ఉంటావు కదా. అందువలన ఆ ప్రత్యక్షత నీకు గ్రహించేట ఆ ప్రత్యక్షత చివరి కాలాన్ని వదులుకుంటది కానీ సంఘాలు ఉండదు, మిగతా సంఘాలు. అందువల్ల ఈ చివరి కాలం నువ్వు ఏం చేయాలి చెప్పండి? బయలుపరచబడిన దాన్ని పట్టుకోవాలి. స్వరము, అందుకని స్వరం మారింది. ఇంతకుముందు స్వరం ఏమిటి చెప్పండి? పాపులారా మెస్సీ దగ్గర రండి, ఆయన చనిపోయిన వారు లేపాడు, స్వస్థపరిచాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, మెస్సీ దగ్గర రండి, నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, ఆయన దగ్గర నమ్ము అనేటువంటిది ఆ స్వరము కృపాస్వరమైనది. ఇప్పుడు ఈ స్వరము 8:4-3 పునరుద్ధానం జరిగింది చూడు. మెస్సీ కూడా అప్పుడే పునరుద్ధానం చెందాడు చూడు. కాబట్టి నీవు కూడా ఇప్పుడు ఇదే సమయంలో ఉన్నావు, ఇదే దినములో ఉన్నావు. 8వ దినములో తెల్లవారుజామున వేకు నక్షత్రాన్ని బట్టి నీవు 8వ దినములో తెల్లవారుజామున 3వ దినములో ఉన్నావు. ఇది పునరుద్ధాన సమయము. ఎక్కడము అనుకోవాలి చెప్పండి. పాపిని పిలిచే స్వరము కాస్త వాడు ఆ స్వరాన్ని అప్పుడు విన్నారు. ఆ రోజుల్లో ఆనోకు ఎక్కిరమ్మనే స్వరం అని విన్నాడు, ఏలియా ఎక్కిరమ్మనే స్వరం విన్నాడు, మృతులు ఆనంద శబ్దమును ఎక్కిరమ్మనే స్వరమును వాడు విన్నారు. మెస్సీ కూడా తెల్లవారుజామున ఎక్కిరమ్మనే స్వరమును విన్నాడు. అలాగే వధువు కూడా ఇప్పుడు ఎక్కిరమ్మనే స్వరమే వింటాం. మొదటి పునరుద్ధానము 1 ఆనోకు కాలంలో జరిగింది, 2వ పునరుద్ధానము ఏలియా కాలంలో, 3వది మృతులు లేపబడము, 4వది మెస్సీ పునరుద్ధానము, ఆ తర్వాత ఆయన ఆరోహణం అవడము, 5వది వధువు ఆరోహణం అవడం. అందువల్ల మనం నిర్ణయ కాలంలో అనగా మనం పునరుద్ధానం చెందుకు నిర్ణయించబడిన కాలమును మనం ఎరిగి ఉన్నాం. ఆయన చెప్పాడు ఇవన్నీ, ఆయనే బయలుపరిచాడు. ఇది నా దినమని, ఇది నా జామని, ఇది 3వ దినమని, నేను అప్పుడు ఎలాగో లేచాను, ఇప్పుడు కూడా మీరు ఎలాగో లెగుస్తారని ఆ ఛాయను చూపించి, ఆ దృష్టాంతమును చూపించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని వాక్యం సరిపోతా ఉంది, కాలం సరిపోతా ఉంది, దృష్టాంతంలో సరిపోతా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఆ కాలంలో 8 ఉంటే ఇప్పుడు కూడా 8, ఆ కాలంలో తెల్లవారుజాము ఉంటే ఇప్పుడు కూడా అది. అప్పుడు వాడు 3లో నుండి ఆరోహణం అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతాం. అప్పుడు 4లో నుండి వాడు ఆరోహణం అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతాం. కాలములు అప్పటికిప్పటికి సరిపోయాయి. వాక్యం సరిపోతా ఉంది. బైబిల్లో తెల్లవారుజాము అనేది ఉంది. వేకు నక్షత్రం 7 సంఘకాలం, 7 నక్షత్రాల తర్వాత వేకు నక్షత్రం ప్రణాంగర పరిచయలు లేఖనాలు సరిపోతా ఉన్నాయి. కాలం నిద్ర మేల్కొని వెళ్ళని తెలుసుకుని ఎలాగూ చేయండి, విశ్వాసమైనప్పుడు కంటే రక్షణ సమీపముగా ఉన్నదని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. లేఖనాలు సరిపోతా ఉన్నాయి. దృష్టాంతములు ఆ రోజున వాళ్ళు ఎలాగైతే ఉగ్రత నుండి తప్పించబడ్డారు,
లోతు ఎలాగైతే సొదొమ నుండి వెళ్ళిపోయాడు, ఆ కార్యం ఇప్పుడు కూడా అదే కార్యం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అందుకని మనం ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు ఆరోహణం అవడం అనగా మోషే ఏలియాలు ఆ శ్రమ కాలంలో ఎలాగో ఆరోహణం అవుతారు ఇక్కడ రాయబడింది. మనం ఒకసారి చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకున్నాం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్న వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నమును పంపుకుందురు. అయితే ఆ 3 దినములు పిమ్మట సర్వశక్తిమంతుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారి పాదములు నిలిచారు. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగింది. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమయ్యారు. వారి శత్రువులు వారిని చూచిరి. చాలా హల్లెలూయా. ఎప్పుడు వీళ్ళు ఎక్కిరమని స్వరమని ఎప్పుడు పైకి వెళ్ళిపోయారు చెప్పండి? 3.5 దినములు అయినప్పుడు చూడండి. 3 దినములున్నర వారి శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వాలి. అందుకని ఇక్కడ ఎక్కిరండి అని పరలోకముందు గొప్ప స్వరము వాళ్ళు విన్నారు. 3 దినములైన పిమ్మట సర్వశక్తిమంతుని యొద్ద అంటే 4వ దినములో సర్వశక్తిమంతుని యొద్ద ఉండే జీవాత్మ వచ్చింది. వారు స్వరముని విన్నారు, పైకి వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. 3వ వంద తర్వాత ఆరోకి వెళ్ళిపోయాడు. 4 3 ఇవన్నీ మనం చూస్తాం. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా నీకు ముంగుర్తుగా ఉన్నాయి. నీకు ఎత్తబడే శ్వాసము కలుగుట కొరకై ఇది నేను ఎత్తబడే సమయం ఇదేనని, పునరుద్ధానం చెందే సమయం ఇదేనని, ఆయన నిర్ణయ కాలంలో ఆయన వచ్చాడని, ఇప్పుడు నేను ఆయన రాకడలో నేను ఉన్నానని, పునరుద్ధానం చెందే సమయం ఇదేనని ఇవన్నీ గ్రహించుట కొరకై ఆయన ఛాయలను ఆయన ఉంచాడు. ఆయన హల్లెలూయా. తర్వాతే అంటే 4లో 3లో 8లో మెస్సీ 8లో పునరుద్ధానం చెంది ఆయన ఆరోహణమయ్యారు వాళ్ళు. మనము కూడా సజీవులైన మనము కూడా మరణము చూడకుండా కొనుకోబడతాం. మృతులు కూడా జ్ఞాపకపడతారు. అందువల్ల ఆరోహణమయ్యే కాలం, పునరుద్ధానం చెందే కాలం. ఆ సమాజంలో ఉన్న వారు ఏం చేశారు చెప్పండి? పునరుద్ధానం చెంది పైకి వెళ్ళిపోయారు. ఏలియా, ఆనోకు, మెస్సయ్య, మోషే, ఏలియా. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఇప్పుడు నీ వంతు తర్వాత మోషే, ఏలియా వంతు వస్తుంది. ఆరోహణమయ్యే సమయం మొట్టమొదట ఆనోకుతో ఆరంభమైంది. ఆ తర్వాత ఆయన వంతు అయిపోయిన తర్వాత ఏలియా వంతు వచ్చింది. ఏలియా ఆరోహణమైపోయాడు. ఏలియా తర్వాత ఆ మృతులు ఆయన ఆ శిలువ మీద కేక వేసినప్పుడు మృతులు లేకపోయారు, ఆరోహణమైపోయాడు. ఆ తర్వాత మెస్సయ్య ఆయన 8, 4, 3లో పునరుద్ధానం చెందాడు. 40 దినములు కనబడ్డాడు. అక్కడ 40వ దినములో 4లో ఆయన ఆరోహణమైపోయాడు. ఇప్పుడు కూడా నువ్వు రాత్రి యొక్క 4 జాములో ఉన్నావు, తెల్లవారుజాములో ఉన్నావు. ఇప్పుడు ఆరోహణమయ్యే సమయంలో ఉన్నావు. నీ వంతు వచ్చింది. ఇప్పుడు నీ వంతు తర్వాత మోషే, ఏలియాల వంతు వస్తాయి. కాబట్టి ఆయన ఆరోహణముకు కాలాన్ని నిర్ణయించాడు. అదే 8, 4, 3. ఆయన ఈ కాలంలోనే
ఆ యొక్క అబ్రహాము శరీరము మార్పు చెందింది. ఆయన నామమున స్తోత్రం. కాబట్టి మనిషి కుమారుడు నిర్ణయ కాలమునే తిరిగి వచ్చాడు ఆయన. అందుకని 7 సంఘ కాలములో ఆయన తన కార్యములు జరిగించాడు. ఆయన పైకి వెళ్ళాడు. మరలా తన యొక్క న్యాయాధిపతిగా ఆయన మారాడు. ఇప్పుడు ఆయన కృపా సింహాసనం మీద లేడు, కానీ ఆయన తీర్పు సింహాసనం మీద ఉన్నాడు. ఎంతో దినమనగా తీర్పు ఆ యొక్క తీర్పు సింహాసనం మీదే ఉండి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. నీవు ఎక్కిరమ్ము అని తన ప్రాణప్రియురాలైన తన యొక్క వధువుని ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. వారిని ఆయన ఏం చేస్తా చెప్పండి? నాశనం చేస్తాడు. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి. ఆయన కాలంలో న్యాయాధిపతిగా నిర్ణయ కాలము, ఒక కాలం అక్కడ కనబడతా ఉంది. అదే కాలం ఇప్పుడు కనబడతా ఉంది. ఎన్నో దినము లోతు సొదమ విడిచిపోయిన దినమనానంది. అది కూడా ఎనిమిదో దినమే. ఎందుకంటే ఇప్పుడు ఎలా జరిగిందో అప్పుడు కూడా అలా జరిగిన బైబిల్ చెప్తుంది. ఆ దినాలు ఎలా జరిగిందో ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఎలా జరిగిందో అప్పుడు అలా జరిగిందని అర్థం. ఇప్పుడు 120 సంవత్సరాలు ఉన్నాయంటే అప్పుడు కూడా 120 సంవత్సరాలు ఉన్నట్టే. ఇప్పుడు జరిగినట్టే అప్పుడు జరుగుద్దని చెప్పాడు. కాబట్టి పిల్లారా, కాలమును మనకు ఆయన బయలుపరిచాడు. కాబట్టి నిర్ణయ కాలమును ఆయన నిర్ణయించాడు కాలాన్ని. ఆ కాలమే ఆయన రాకడ కాలం, పునరుద్ధాన కాలము. అందువల్ల తెల్లవారుజాము మనకు పునరుద్ధాన సమయం. ఎంతో దినములోనే 2 కార్యాలు ఉన్నాయి, కానీ తెల్లవారుజాము మనది. కానీ మోషే ఏలియాలు వస్తారు. అందుకని మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 ఉన్నది. ఆయన మహిమతో దూతలతోనూ వస్తాడు. అంటే మహిమతో వచ్చి ఆయన మహిమ నీకు ఇచ్చి పైకి తీసుకెళ్తాడు. ఆ దూతలు వస్తారు. వారు ఏం చేస్తారు? తీర్పు బయలు వెళ్తుందా వాళ్ళ కాలంలో భయంకరమైన శ్రమలు ఉంటాయి. అందులో 2వ రాకడలో ఆ 2 కార్యాలు ఒకే దినంలో జరుగుతూ ఉన్నాయి. అందుకని మనం తెల్లవారుజాము మనది. తెల్లవారుజాము తర్వాత ఆ మోషే వచ్చినప్పుడు ఆయన వర్తమానంతో, నిత్య వర్తమానంతో వస్తారు వాళ్ళు యూదుల దగ్గరికి. మనం మధ్యాకాశంలో ఉంటాం. అప్పుడు ఇక్కడ ఉగ్రత ఆరంభం. అందుకని వచ్చినప్పుడు నిర్గమాకాండ 14వ అధ్యాయంలో శ్రమలు వచ్చాయి. రక్షణ కావాలి, శ్రమలు వచ్చాయి. అలాగే ఆదికాండ 19వ అధ్యాయంలో సూర్యుడు ఉదయించినప్పుడు శ్రమలు వచ్చాయి. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. మోషే వస్తారు, శ్రమలు వచ్చేస్తాయి. కాబట్టి మనం ఎత్తబడే సమయము తెల్లవారుజాము 4వ జాము. అందుకని పునరుద్ధానములు 4:3-8 కనబడతా ఉంది. కాబట్టి నిర్ణయ కాలమున ఆయన అబ్రహాం దగ్గరకు వస్తానని చెప్పాడు. ఆయన నీ కుమారుడు కలుగునని చెప్పాడు. కాబట్టి అబ్రహాము శరీరము తెల్లవారుజామున రూపాంతరం చెందేందుకు ఇవన్నీ కూడా ఛాయలు. ఎందుకంటే అబ్రహాము శరీరాన్ని ఒక సమయంలో రూపాంతరం చెందించి మన శరీరానికి ఇంకొక సమయంలో రూపాంతరం చెందాలి. ఇప్పుడు మనము గోధుమ పంట వేసామనుకోండి, వరి పంట వేసామనుకోండి, ఆ వరి పంట అన్ని పొలాల్లో కూడా ఒకేసారి వచ్చేస్తాయి. పంటకి ఒకే కాలంలో వచ్చేస్తాయి. అంతేగాని ఒక కాలంలో ఇంకొక కాలంలో రాదు. ఒకటి ఎండాకాలంలో, ఒకటి వర్షాకాలంలో, అలా రకరకాలుగా రాదు. ఒక కాలంలోనే పంటకు వచ్చేస్తాయి. సేమ్ అలాగే పునరుద్ధానం కూడా ఒకే కాలంలో జరిగింది. తెల్లవారుజామునే అబ్రహాం శరీరం కూడా రూపాంతరం చెందింది. పునరుద్ధానం ఒక కాలం ఉంది, అదే 8:4-3. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇది నీవు పునరుద్ధానం చెందే కాలమే తప్ప లోకమును సువార్త ప్రకటించే కాలం ఇది కానే కాదు. అందుకని ఇది బతుకు తీరు కోసం, పట్టుకుట్టు కోసం కాదు. మనం అలాగైతే లోకంలో సువార్త చేసుకొని వాళ్ళు మందరం పోగేసుకొని ఇక ఇవేమి కాకుండా యేసు ప్రభువే రక్షకుడు నీ కోసం కలవరి శిలువలో మరణించాడు, బ్రహ్మం గారు ప్రవక్త, 7 ముద్రలు ఇప్పుడు అవి బోధిస్తే చాలా మంది నమ్ముతారు. తిరిగి బోధించిన తప్పు లేదండి. పొద్దున 63 అక్కడ తగ్గిపోయిందండి. సర్వశక్తి ముందు అక్కడ కాదు, 3 అన్నాం అనుకోండి, పెద్ద వాస్తవం అయిపోవచ్చు, పెద్ద సంఘం అయిపోతుంది. మనకు అది వద్దు. ఆయన బయలుపరిచిందే మనకు కావాలి, ఎత్తబడాలి. ఎందుకంటే మనం ముగింపును మనం అలాంటి సమాజం కాదు మనం
ఇది ఆయన చేత ప్రత్యక్షపరచబడినటువంటి సభ. ఆయన ప్రత్యక్షత మీద కట్టబడ్డాడు. ఆ ప్రత్యక్షత ద్వారా నడుస్తున్నావు అంతే. బయలుపరచబడిన విషయాలు బట్టి నువ్వు నడుస్తున్నావే తప్ప మనుషులు బట్టి మనం నడవలేదు. ఆ సంఘంలో అలా చేశారు కాబట్టి మనం కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ సంఘంలో ఇలా బోధిస్తున్నారు కాబట్టి మనం కూడా అలా బోధిస్తే చాలా మంది చేస్తారు, చాలా పెద్ద బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మాంగార సంఘాలు అలాగే చెప్తున్నారు కాబట్టి మనం కూడా అదే బోధించామనుకోండి, వాళ్ళు కూడా మన చర్చకి వచ్చేస్తారు, చాలా బాగుంటుంది. అది సంఘాలను బట్టి, జనులను బట్టి, లోకాన్ని బట్టి, లేదా మనుషులను బట్టి మనము నడవడం లేదు. కానీ ఒక ప్రత్యక్షత ద్వారా మనం వెళుతున్నాం. ఆయన ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి, వారిని గురిగా పెట్టుకొని, వీళ్ళని గురిగా పెట్టుకొని, మనుషులను బట్టి కాదు కానీ మనకు బయలుపరిచాడు ఆయన. నిన్న ఈ కాలాన్ని దీనిని బట్టి మనం ప్రయాణం చేస్తాం. ఆయన గమనిస్తాం. ఆ రోజుల్లో వాళ్ళు అదే విధంగా ప్రయాణం చేశారు. బైబిల్లో ప్రతి ఒక్క మోషేలాగా ప్రయాణం చేశారు, నోహలాగా ప్రయాణం చేశారు, లోతులాగా ప్రయాణం చేశారు, ఆనోకలాగా ప్రయాణం చేశారు. అలాగే ఏలియా అలాగే ఆ రోజుల్లో యెజబెలు ఆవిడ అలా చేస్తుంది కాబట్టి నేను కూడా అలాగే చేయాలి. అలాగా ఆవిడ ఎవరో ఒకరిని తీసుకుని ఆ విధంగా వెళ్ళలేదు. తనకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత ద్వారా వెళ్ళాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ అపోస్తలులు ఉన్నారు, శాస్త్రులు, పరిచయం ఏవో చేస్తున్నారు. వాళ్ళని బట్టి వాళ్ళందరూ అలా చేస్తున్నారు, మనం కూడా అలా చేయాలి అని వాళ్ళని బట్టి వెళ్ళలేదు. మిగతా పాస్టర్లు సంఘాల్లో ఉన్న ఆ పాస్టర్ గారు ఇలా చేసినట్టు మనం కూడా ఇలా చేస్తాం, ఈ పాస్టర్ గారు ఎలా చేస్తున్నాం అలా చేద్దాం. ఆ పాస్టర్ అలాగే బ్రహ్మంగారి సంఘాల్లో పల పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు మనం కూడా అలా చేద్దాం. ఒకరినొకరు అనుసరించుకుంటూ పోతూ ఉంటారు, ఒకరినొకరు అనుసరించుకుంటూ పోతారు, ఒకరినొకరు వెంబడించుకుంటూ పోతూ ఉంటారు. కానీ అపోస్తలులు ఆనాడు సర్వశక్తిమంతుడు ఏ ప్రత్యక్షతను ఇచ్చాడు ఆ ప్రత్యక్షత ద్వారా వాడు వెళ్ళారు. జాన్సన్ గారు ఉన్నారు, బ్రహ్మం గారు ఉన్నారు. సర్వశక్తిమంతుడు ఒక్కడని ప్రత్యక్షతను ఇచ్చాడు. అందరూ త్రిత్వాన్ని ప్రకటిస్తున్నారు. నామములోనే రక్షణ కలుగుతుంది. వాడు ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రత్యక్షత మీద వాళ్ళు నిలబడ్డారు. ఆ ప్రత్యక్షతో వాళ్ళు వెళ్ళారు. మనకు కూడా ఈనాడు ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఓ ఇది కాలమును ప్రార్థన చేసి నిత్యత్వంలోకి తీసుకుని వెళ్ళే ప్రత్యక్షత. ఇది లోకం నుండి నిన్ను తెంచివేసి మధ్యాకాశములు ఆయన్ను కలుసుకునేలాగా తీసుకుని వెళ్ళే ప్రత్యక్షత. అందుకని ఆ ప్రత్యక్షతను బట్టి మనకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి ఇది ఆనాడు వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి వాళ్ళు అంతం కాబోతున్నది సొదొమ గొమొర్రా ప్రపంచమని వాళ్ళు ఇలా ఓడలోనికి సొదొమ విడిచి వెళ్ళిపోయారు. మనకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి మనము కూడా ఇప్పుడు మధ్య ఆకాశంలో కొనుగోబడుతున్నాం. వారు ఆనాడు ఎక్కిరము ఓడలోనికి ఎక్కిరమ్మని స్వరమని విన్నారు, స్వయానికి రమ్మని ఒక స్వరమని విన్నారు. మనము కూడా ఇప్పుడు ఒక స్వరం, ఆ ప్రత్యక్ష ద్వారా ఒక స్వరమును మనం వెంబడిస్తాం. అది న్యాయాధిపతి యొక్క స్వరం, మూల స్వరం, ఎలోహిం యొక్క స్వరం, అది వాక్యము. ఆ వాక్యాన్ని బట్టి మనము బయలుపాటును బట్టి వెళుతున్నామే తప్ప వేరే విధంగా కాదు. మనకు వేరేది మనకేది వద్దు. ఆయనే మనకు కావాలి, ఆ రాజ్యమే మనకు కావాలి. అందుకని ఆయన మధ్య ఆకాశానికి వచ్చే విషయం మనం ఎరిగి ఉన్నాం. తెల్లవారుజాము మనం ఎరిగి ఉన్నాం, హిందూ దినాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఆయన రాకడని మనం ఇప్పుడు వచ్చి మనల్ని ఆయన తీసుకుని వెళుతున్నాడని మనం గుర్తించాం. అందుకని ఇప్పుడు మనకు ఆయన దొంగ కాదు. దొంగ వల్ల మీ మీద కూర్చుని మీరు చీకట్లో ఉన్నవారు మనకు దొంగ కాదు. ఎందుకంటే మనకు ఆయన బయలుపరుచుకున్నాడు, రేపు నక్షత్రంగా బయలుపరుచుకున్నాడు. ఆయన ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని అన్ని బయలుపరచు. ఇవన్నీ చెప్పకపోతే నీకు దొంగే. ఈ సమయము, ఈ తెల్లవారుజాము, 8వ దినము, ఇవన్నీ కూడా లోకానికి తెలియదు, సంఘ శాఖలకి అనగా మత్స్యాల సంఘాలకి తెలియదు. అవి ఉగ్రతలో పడిపోతాయి. ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా వాటిని ఉగ్రత అకస్మాత్తుగా వచ్చింది. అందుకని మనం కూడా అకస్మాత్తుగా శరీర రూపాంతరం చేసి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయామంటే అకస్మాత్తుగా ఉగ్రత ఆరంభమైంది. అప్పుడు సంఘమే వధువు ఎత్తబడాల్సి ఉన్నది కదా, నీతిమంతులు ఎత్తబడాల్సి ఉన్నది కదా. అప్పుడే ఈ శ్రమలు వచ్చేయండి. ఆయన వచ్చాడు, ఆయన వధువును తీసుకుని వెళ్ళాడు. అందుకని ఏలియాను గురించి ఆ మాట ఉంది. నీకంటే ముందు ఏలియా రావాల్సి ఉన్నది కదా అండి.
ఏలియా వచ్చాడు, కానీ ఆయన ఎవరో మీరు ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు చేశారు. కానీ ఏలియా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో ఆ రోజులో చాలా మందికి తెలియలేదు. అందుకని నీకంటే ముందు ఏలియా రావాల్సి ఉన్నది కదా. ఇప్పుడు కూడా చాలా మందికి ఆయన వచ్చిన దినము కానీ జాము కానీ గడి కానీ వారికి తెలియదు. అందువలన ఆయన రావాల్సి ఉన్నది కదా అని అంటారు, కానీ ఆయన వచ్చాడు, ఆ దినం వచ్చింది, ఆ జాము వచ్చింది, ఆ గడి బయలుపరిచాడు, వధువు వెళ్ళిపోయింది, ఆమె ఎవరో మీకు తెలియక అని అంటారు. ఆమె ఎవరో మీకు తెలియలేదు. చాలా సంఘాలు ఉన్నాయి, మేమే 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 అన్నారు అందరూ కూడా, కానీ ఆమె ఎవరో ఆయనకి తెలుసు. ఇదేదో నా అంతటా ఏదో చేసేది కాదు, ఇది దీని వెనక సువార్త ప్రకటించబడింది. జాన్సన్ గారు సువార్త ప్రకటించారు. ఆ తర్వాత ఇది అన్నీ కూడా, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, 7 తర్వాత 8 ఒక క్రమము కనపడతా ఉంది. అంతేగాని ఏ క్రమము లేకుండా ఉండదు. 7 తర్వాత 8వ దినంలో మనం 7 సంఘకాలంలో 8వ దినం. అందుకని 7వ సంఘకాలంలోనే 8వ దినంలో మనం ఉన్నాం. అందుకనే ఇప్పుడు 7వ సంఘకాలంలో లోకం ఉంది, మనం 8వ దినంలో ఉన్నాం. 7 సంఘాల జనులు తిరుగుతూ తాగుతూ అమ్ముచు కొనుచు నాటుచు కోయించు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఈ విధంగా ఉన్నది లోకమంతా. ఒకటేసి 2 పెళ్లిళ్ళు చేసుకుంటూ లోకమంతా ఆ విధంగా ఉంది. లౌదీయ సంఘకాలంలోనే ఉంది లోకం, కానీ మనం లౌదీయ సంఘకాలంలో లేవు. 8వ దినములో మనం లౌదీయ సంఘకాలంలో నుండి మనం 8వ దినములు తెల్లవారుజాములో మనం ఉన్నాం. కాబట్టి పిల్లారా, నిర్ణయ కాలంని ఆయన అబ్రాహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాహాం శరీరం రూపాంతరం చెందాయి, యవనస్తులుగా మారారు. ఆ తర్వాత వాళ్ళు ఇస్సాకును చూశారు. సేమ్ మనం కూడా నిర్ణయ కాలంలోనే ఆయన మన ఎత్తుకు వచ్చాడు. మన శరీరం రూపాంతరం చెందుతాయి, మధ్య ఆకాశంలో ఆయన్ని కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఇది నీ కాలం, ఇది నీ సమయం, ఇది నీకు ఇవ్వబడిన జాబ్, దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలం నీ కొరకు నిర్ణయించాడు ఆయన. ప్రత్యేకంగా నీతో మాట్లాడుకు ఈ కాలాన్ని నిర్ణయించాడు. ప్రత్యేకంగా నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఈ కాలాన్ని నిర్ణయించాడు. లోకానికి ఇవ్వవలసిన కాలాన్ని ఇచ్చాడు, మత్స్యాసంఘాలకు ఇవ్వవలసిన కాలాన్ని ఇచ్చాడు. ఇక నీకు ఇవ్వబడిన కాలం ఇది. ఈ కాలంలో నిన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక యూదులకే మాత్రమే ఆ కాలం. ఇక అన్ని జనులకి ఇక కాలము ఉండదు, తలుపు వేయబడి ఉండదు. ఇంకా అన్ని జనుల యొక్క స్వరమనాయక వినుడు. నీ నామమున అద్భుతాలు చేయలేదా, మాత్కార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదా, అక్రమం చేయవాళ్ళారా మీరెవరు నేనేరు. అందువల్ల చాలా మంది సంఘాల్లో చాలా మంది బోధకులు ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ ఆయన అసలు ఎరుగుడను బైబిల్. ఆయన ద్వారా జరిగేదైతే ఎరుగుతారు, కానీ అది వాళ్ళంతటి వాళ్ళు చేసుకునేది. అందువల్ల మీరెవరో నేను ఎరుగున్నాను. అవి మేము అవి చేసాం, ఇవి చేసాం. చాలామంది మా చర్చిలో చనిపోయిన లెక్చారు, చాలామంది స్వస్థపరచబడ్డారు, ప్రవచించాం, సూచక్రియలు జరిగాయి, మాతకార్యాలు జరిగాయి. అక్రమం చేయవాళ్ళారా మీరెవరు తెలియదు. అర్థమైందా? సతీష్ కుమార్ చర్చి ఆయన అసలు ఎరగడం. ఇంకా హైదరాబాద్లో చాలా మంది జానవేసి, ఇంకా ఎవరెవరో ఉన్నారు, రాజమండ్రి వీళ్ళందరూ ఆయన అసలు ఎరగడు. ఆయన రెండంగారు సంఘాల్లోనే చాలా సంఘాలు ఎరగడు ఆయన. మీకు అర్థమవుతుందండి? అప్పుడు నిన్న ఆయన ఎరిగి ఉన్నాడు. ఆనాడు కొన్నేళ్ళు ఎరిగి ఉన్నాడు కనుక, నిన్ను ఎరిగి ఉన్నాడు కనుక నీవు కూడా ఇప్పుడు ఈ చివరి కాలంలో రక్షించబడుతున్న కొరకే నిన్న ఆయన ఇప్పుడు ఇక్కడికి నడిపించాడు. ఆయన కాబట్టి ఇప్పుడు మనము 3వ దినములో మనం ఉన్నాము. ఇది 2000 సంవత్సరాలు అయిపోయి 3వ దినం. అందుకని 2 దినములు అయిన తర్వాత 3వ దినములు యూదుని స్థిరపరుస్తాడు. కాబట్టి ఇది 3లో స్థిరపరచబడటం. అందుకని యూదుల్ని మనల్ని స్థిరపరిచి పైకి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆయన రాజ్యంలో మనం స్థిరపరచబడుతున్నాం, అలాగే యూదులు స్థిరపరచబడతారు. తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత స్థిరమైన రాజ్యం భూమి మీదకి రాబోతుంది. ఆ రాజ్యం ఇంకా కదల్చబడినటువంటి. ఇప్పుడు కూడా నువ్వు స్థిరపడితే నిన్నెవరు కదల్చలేదు.
ఆయన నుండి నిన్నెవరు కదల్చలేరు. ముగ్గురు రీతులు ఎవరైనా కదల్చగలిగారా? ఎవరు కదల్చలేకపోయారు. దానియేలు ఎవరైనా కదల్చగలిగారా? ఆయన నుండి కదిలించగలిగారా? ఆయన నుండి ఎవరైనా లేదు. అపోస్తలుల విశ్వాసమును ఎవరైనా కదిలించగలిగారా? లేదు. నీవు కూడా ఈ చివరి కాలంలో ఆయన యందు నువ్వు స్థిరపరచబడి ఉంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మన కాలం నిర్ణయించబడింది, నిర్ణయ కాలం వచ్చింది. స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రాహాము శారా శరీరములు 19వ అధ్యాయంలో రూపాంతరం చెందే తెల్లవారు, లేకపోతే 20వ అధ్యాయంలో యవనస్తులుగా రాబడ్డారు. నువ్వు చెప్పాలి. 19వ అధ్యాయంలో తెల్లవారుజామున రూపాంతరం చెందారు కాబట్టి 20వ అధ్యాయంలో యవనస్తులుగా కనబడుతున్నారు. ఇప్పుడు కూడా తెల్లవారుజామున ఆయన వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు విడిచిపోయిన దినమని ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు నిలవబడతారని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ వాడు యొక్క కాలాన్ని ఎక్కలేదు. ఇశ్రాయేలుతో మెస్సి అన్నారు, ఈ కాలం గుర్తించలేదు. ఈ కాలాన్ని దగ్గర వాక్యం వినాలి, కాలాన్ని దగ్గర భక్తి చేయాలి. ఓ ఇప్పుడు నాకు గణాంగాల కాలంలో ఉన్న వర్తమానం ఉంది, చాలేను వాళ్ళ చదివి సరిపోతుందా? కాలంలో ఓడ ఇప్పుడు రక్షించదు, ఓడ ఇప్పుడు పని చేయదు. ధర్మశాస్త్రం, మోసే కాలం ధర్మశాస్త్రము అది ఇప్పుడు పని చేయదు సుమా. ఓ ఈ కాలాన్ని దగ్గర వాక్యం ఇది పైకి ఎక్కిరము వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా సూచిస్తూ ఉంటాయి. ఇప్పుడు 2 అయింది, 3 అయింది, 4 అయిందని సంఖ్యల ద్వారా నువ్వు సమయాన్ని చెప్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వారముల ద్వారా, దినముల ద్వారా, సంవత్సరాల ద్వారా ఓ సంఖ్యలతో లెక్కించబడడం మనం చూస్తూ ఉంటాం. 2000 సంవత్సరాలు అయిపోయాయి, సంఖ్య కనబడతా ఉంది మనకు. ఎన్నో దినము సంఖ్య కనబడతా ఉంది. ఒక దినాన్ని లెక్కించాలంటే, సంవత్సరాలు లెక్కించాలంటే, ఒక నెల లెక్కించాలంటే, గడి లెక్కించాలంటే ఓ సంఖ్యల ద్వారానే. సంఖ్యల కాలంలో మనం ఉన్నాము. సంఖ్యల ద్వారానే రాకడమే మనం రక్షణ మనం పొందుతాము. ఓ మొదటి రక్షణ భౌతిక శాస్త్రము, ఆ యొక్క ఓడ భౌతిక శాస్త్ర ప్రకారంగా నిర్మితమైంది. మెస్సియా ఆయన మరొకటి శరీరము రసాయనంతో కూడిన 16 లోహాలతో కూడిన శరీరముతో ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంఖ్యలతో వచ్చాడు. ఎందుకంటే అప్పుడు ఆ శరీరము ఆయన రాకడని రుజువు చేస్తా ఉంది. అంటే కన్యక గర్భమున జన్మించడమే ఆ రాకడని రుజువు చేస్తాం. ఇప్పుడు 8, 4, 3 అనే సంఖ్యలు ఆయన రాకడని తెలియజేస్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రం లోకంలో ఏదైనా ఆయన్ని విడవద్దు, ఆయన వాక్యాన్ని విడవద్దు, రక్షణ విడవద్దు. నువ్వు లోకంలో అందరినీ సంపాదించుకొని, నీ బంధువులని, నీ స్నేహితులని, నీ వారందరినీ సంపాదించుకొని నువ్వు ఆయన విడిచిపెట్టినట్లయితే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీ బంధువులు ఎవరు నిన్ను రక్షించరు, నీ వారెవరు నిన్ను కాపాడరు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. రక్షించబడే దినం ఇదే, రక్షించబడిన అనుకూలమైన సమయం ఇదే. ఆయన రాకడలో పునరుద్ధానం చెందిన అనుకూల సమయం ఇదే. నువ్వు ఎక్కబడిన అనుకూల సమయం ఇదే. నువ్వు మహిమశీలను పొందడానికి అనుకూలమైన సమయం ఇదే. ఈ సమయాన్ని నువ్వు ఆయన కోసం
అన్యుల వలె ఉండొద్దు, కూడా క్రైస్తవుల వలె ఉండొద్దు. వాళ్ళను పోల్చుకుని నడవద్దు. నీ స్నేహితులు, లోక సంబంధించిన నీ స్నేహితులు లేకపోతే బంధువులు ఎవరైనా ఉన్నా వారిని పోలి నువ్వు నడవద్దు. కానీ ఓ వాక్యాన్ని బట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మీరే సహాయం చేయండి. బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. రాబోయే కృతం తప్పించుకునేదే సమయమని, ఇక లోకం మీద మనసు పెట్టి లోకంలో ప్రేమించే సమయం ఇది కాదని బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయండి. లోకంలో ప్రేమించిన లోతు భార్య ఏమైపోయిందో మాకు తెలియజేశారు ఆయన. ఆమె వల్ల ఏ ఒక్కరు కూడా చూపించండి. అందుకని మీరు ప్రత్యేకంగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి నేను చెప్పానయ్యా. ఆ తెల్లవారుజామున ఆమె వెనక్కి తిరిగింది నాయన, లోకమును ప్రేమించింది నాయన. ఏ బిడ్డ కూడా లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటాం. నీ పట్ల ప్రేమ కలిగి ఉండాలి సహాయం చేయండి. ఇన్ని తప్ప నీకంటే ఆయన మరి దేనిని ఆయన ప్రేమించుకున్నప్పుడు బిడ్డలు దీవించి ఆశీర్వదించింది. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుతున్నారు. ఎన్నో వాక్యములను బట్టి వారు జీవించడానికి సహాయం చేయండి. అందరికీ వందనాలు.